హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ఈరోజు మనం కంటి సమస్య గురించి మాట్లాడేందుకు త్రినేత్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాం. అయితే వయసు పెరిగే కొద్దీ షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళలోని కంటి సమస్యల్ని రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి వారు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి, తర్వాత ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకుంటూ వారిని వారు కాపాడుకోవాలనే దానికోసం మాట్లాడేందుకు బొడ్డేపల్లి అనూష మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఆర్టీవీ వ్యూయర్స్కి గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ బొడ్డేపల్లి అనూష, త్రినేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. అండ్ నా స్పెషాలిటీ వచ్చేసి రెటీనా అండ్ రెటీనా తాలూకా అన్ని సమస్యలు అండ్ వాటి ట్రీట్మెంట్స్ కూడా. సో ఇప్పుడు షుగర్కి సంబంధించినది మాట్లాడాల్సి వస్తే డయాబెటీస్ మెలిటస్ అది 2 రకాలు ఉంటుందండి. టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. సో బోత్ టైప్స్, టైప్ ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఇద్దరికి షుగర్ ఫ్లక్చువేషన్స్ వల్ల రెటీనా అంటే కంట్లో ఉండే నరం డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా సివియర్గా ఉంటాయి. మెయిన్గా స్క్రీనింగ్ మీద ఎంఫసిస్ లేకపోవటం వల్ల, స్క్రీనింగ్ మీద అవేర్నెస్ లేకపోవటం వల్ల పేషెంట్స్ ఎండ్ స్టేజ్లో అంటే చూపు కోల్పోయిన తర్వాత ఆర్ కంట్లో బ్లీడ్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. ఆ టైంలో మనం హార్డ్లీ ఏమన్నా చేయగలుగుతాం. ఒకవేళ చేసినా దాని తాలూకు రిజల్ట్స్ బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ డిసీజ్, చాలా ఎక్కువ కాలం నుంచి డిసీజ్ ఉండటం వల్ల పేషెంట్కి ఎక్కువ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. దాన్ని మనం ఎలాగా కౌంటర్ చేయగలుగుతామంటే షుగర్ ఉంది అని తెలియగానే, అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా చెప్పేది అండ్ ఆల్ ఇండియా ఆఫ్థాల్మిక్ అసోసియేషన్ కూడా చెప్పేది ఏంటంటే షుగర్ ఉంది అని మనకు తెలియగానే ఫస్ట్ ఐ చెకప్ చేయించుకోవాలి, అంటే రెటీనా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఆ రెటీనా ఇవాల్యుయేషన్లో షుగర్ తాలూకా ఏ మార్పులు లేకపోతే 6 months తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయించుకోవాలి. ఈ 2 సార్లు రెటీనాలో షుగర్ వల్ల ఏం ఇబ్బంది లేదు, ప్లస్ షుగర్ వాల్యూస్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటున్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గానే తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ రెటీనాలో ఇబ్బందులు కూడా ఏం లేవు అనుకుంటే యాన్యువల్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రెటీనా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా డ్యామేజ్ అయిన తర్వాత దానికి అంటే అప్రాప్రియేట్గా ప్రాంప్ట్గా ట్రీట్ చేయకపోతే అది సైట్ థ్రెటనింగ్ డిసీజ్. అది ఒకసారి షుగర్ వల్ల రెటీనా డ్యామేజ్ అయితే అది మనం వెనక్కి తీసుకురాలేం. సో అది ఎండ్ స్టేజ్ డిసీజ్ అవ్వక ముందే మనం దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అడిగితే అవి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అండ్ ప్రోగ్రెసివ్ డిసీజ్ కింద కేటగరైజ్ చేస్తాం. అంటే నాన్ ప్రాలిఫరేటివ్, ప్రాలిఫరేటివ్ అంటాం. నాన్ ప్రాలిఫరేటివ్ స్టేజ్లో ఉంటే పేషెంట్కి ఇనీషియల్గా షుగర్ కంట్రోల్ ప్లస్ డ్రాప్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్తో తగ్గుతుంది. అది కనుక మోడరేట్ అండ్ సివియర్ డిసీజెస్ అయితే కొన్నిసార్లు సెంటర్లో ఉన్న నరం కనుక ఇన్వాల్వ్ అయితే దానికి కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు లేజర్స్ ఉంటాయి. అది కూడా కాకుండా సివియర్ డిసీజ్ కనుక అయితే పిఆర్పి, పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్, అది లేజర్ థెరపీ. అది ఒక 3 to 4 సిట్టింగ్స్ మనం చేస్తే అది లాంగ్ స్టాండింగ్ క్యూర్ అది. సో మనం ఎక్కడైతే డిసీజ్ ఉందో దాన్ని మనం అటాక్ చేస్తాం కాబట్టి అది క్యూర్ అవుతుంది. ఫర్దర్గా పేషెంట్ షుగర్ కంట్రోల్ ఉంచుకొని ఈ ఫాలోఅప్స్ ఎవ్రీ 6 months, ఎవ్రీ 3 months ఫాలోఅప్లో ఉంటే మనం పేషెంట్ తాలూకా విజన్ని సేవ్ చేయగలం. అలా కాకుండా పేషెంట్ షుగర్ ఉంది, అది కంట్రోల్లో ఉండట్లేదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మన దగ్గరికి చూపు సడన్గా పోయింది అని, అంటే విట్రస్ హెమరేజ్ వల్ల కానీ రెటినల్ డిటాచ్మెంట్ వల్ల కానీ పేషెంట్ మన దగ్గరికి వస్తే ఆ టైంలో మనం విట్రెక్టమీ చేయటం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అండ్ విట్రెక్టమీ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా అంటే ప్రతి ఒక్కళ్ళలో మనం చెప్పలేం. అండ్ కొన్నిసార్లు నియోవాస్కులర్ గ్లాకోమా అవుతుంది షుగర్ వల్ల. అది ఎక్స్ట్రీమ్లీ సైట్ థ్రెటనింగ్ కండిషన్, అంటే పేషెంట్కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, విజన్ ఉండదు, అంటే మనం కన్ను తీసేయాల్సిన స్టేజ్ దాకా మనం వెళ్ళాల్సి వస్తుంది. సో
యాన్యువల్ డయాబెటిక్ స్క్రీనింగ్స్, యాన్యువల్ హైపర్టెన్సివ్ బీపీ షుగర్ తాలూకా యాన్యువల్ ఐ స్క్రీనింగ్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. పేషెంట్కి ఆ అవేర్నెస్ కల్పించడానికి ఆర్టీవీ వాళ్ళు కన్సల్ట్ చేయటం అది చాలా కమెండబుల్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు ఆ చెకప్స్ చేయించుకోవటం ఈజ్ వెరీ మ్యాండేటరీ. తలనొప్పి వచ్చేవాళ్ళు చాలామంది కంటి సమస్య ద్వారా వస్తుందని అపోహపడుతుంటారు. లేకపోతే ఇది అపోహనా, లేకపోతే నిజంగానే తలనొప్పికి కారణం కంటి సమస్య ఏదైనా ఉండొచ్చా? తలనొప్పికి కళ్ళు డెఫినెట్గా రిలేటెడే అండి. ఇప్పుడు పేషెంట్ ఇనీషియల్ వాళ్ళ చిన్నపిల్లల నుంచి తీసుకుందాం. చిన్నపిల్లలు జనరల్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తలనొప్పి అని చెప్తారు. అలా తలనొప్పి ఉన్నప్పుడు మనం ఐ చెకప్ చేయించడం ఈజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీ. ఎందుకంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వటం వల్ల కూడా మనకు తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి సైట్ ఉంది, అది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు జనరలీ పిల్లలు ముందు కూర్చుంటున్నారు, ఒక సెక్షన్లో తక్కువ మందే ఉంటున్నారు, బ్యాక్ బెంచ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్కూల్స్లో వాళ్ళకి బోర్డ్ కనిపిస్తుంది, చాక్ బోర్డ్ కాకుండా ఇప్పుడు ఎల్ఈడి బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ వస్తున్నాయి. కాబట్టి కనపడట్లేదు కంటే ముందు హెడేకే చెప్తారు. సో మనం చెక్ చేయిస్తేనే వాళ్ళకి సైట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ హెడేక్స్ ద్వారానే వస్తాయి. సో ఆల్వేస్ హెడేక్ ఉన్నప్పుడు ఐ చెకప్ కూడా మన కరిక్యులంలో ఉండాలి. సీజనల్గా కంటి కలకలు అనేవి వస్తూ ఉంటాయి, ఈ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఇది రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కళ్ళ కలకలు ఇప్పుడు సీజన్ చాలా ర్యాంపెంట్గా ఉందండి. అది జనరలీ అడెనోవైరస్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు బ్యాక్టీరియల్ కూడా అవ్వచ్చు. పిల్లల విషయంలో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకి హైజీన్ తెలీదు, హ్యాండ్ అండ్ ఐ హైజీన్ తెలీదు. కాబట్టి ఒక్కళ్ళకి వచ్చింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు టచ్ చేసినవి ఎవరైనా పిల్లలు టచ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. ప్రికాషనరీ అండ్ ప్రివెంటివ్గా ఏం చేయగలము అంటే ఆల్వేస్ మన ముందు నుంచి మనం ఎప్పుడు చెప్పేది హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఆర్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. కంటిని టచ్ చేయకూడదు. కోవిడ్ అప్పుడే మనం ఎలా అయితే ఖచ్చితంగా మనం పాటించాం, కన్ను ముక్కు టచ్ చేయకూడదు అని ఎలా అయితే చేసామో అలాగే ఆల్వేస్ మనం ఐస్ టచ్ చేయకూడదు. ఒకవేళ కన్ను టచ్ చేయాల్సి వస్తే హ్యాండ్స్ వాష్ చేసుకొని టచ్ చేయాలి. అలాంటప్పుడు మనం మెజారిటీ ఆఫ్ దీస్ ఐ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. 30-35లోనే ఇప్పుడు చాలామందికి డయాబెటిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అలాంటి వాళ్ళు కూడా ఐ చెకప్కి రావాల్సి ఉంటుందా, లేకపోతే ఒక ఏజ్ వచ్చినాక షుగర్ అనేది బయటపడింది అది వస్తే బెటర్ అంటారు? అదే అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అని నేను చెప్పాను. 30 ఏళ్ళ లోపు వాళ్ళకి వచ్చే షుగర్ని ఇన్సులిన్ డిపెండెంట్ అంటామండి. జనరలీ 50-55 వాళ్ళకి వచ్చేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం. బోత్ వెరైటీస్ ఇద్దరికి షుగర్ ఉందని తెలియగానే ఐ చెకప్ అవసరం. అక్కడ నుంచి ఎవ్రీ 6 months ట్వైస్ చేయించాక తర్వాత నుంచి యాన్యువల్, ఇదంతా నార్మల్ ఉంటాయి. బట్ షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి రెటీనా ఎవాల్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే సడన్ సర్ప్రైజ్, సడన్గా చూపు పోయిన తర్వాత 70-80% డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం మేల్కోవటం కంటే యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటే సింపుల్ లేజర్స్, సింపుల్ ఇంజెక్షన్స్తో మనం క్యూర్ చేయగలం. మేజర్ పెద్ద ఆపరేషన్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఊరికే సర్వేంద్రియానం నయనం ప్రధానం అనం కదా, మనం బాడీ తాలూకా కంప్లీట్ మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఐ కూడా ఇంక్లూడ్ అవుతుంది అందులో. సో మనం కంటి చూపును కూడా కంటి చూపును కూడా కాపాడుకోగలుగుతూనే కంటి చూపును కూడా మనం సేవ్ చేసుకుంటేనే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేపిస్తూ ఉంటారు, 6 monthsకి ఒకసారనో లేదా క్వార్టర్లీ అని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఇలా ఐస్ కూడా కళ్ళు కూడా చెకప్ చేయించుకోవడం నెససరీ అంటారా? వెరీ నెససరీ అండి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రాబబ్లీ అందరికీ ఈ మాస్టర్ చెకప్స్ అని, ఈ మాస్టర్ హెల్త్ చెకప్ అని, లేదంటే హోల్ బాడీ చెకప్స్ అని ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. బట్ కంటికి ఇంకా అవేర్నెస్ రావట్లేదు. బట్ యాన్యువల్ ఐ చెకప్స్ ఆర్ దే షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. అది అందరూ యాన్యువల్ చెకప్స్ చేయించుకోవాలి, సైట్ ఉన్నా సైట్ లేకపోయినా. ఒకవేళ సైట్ ఉంది, వాళ్ళు చిన్నపిల్లలు అంటే ఎవ్రీ 6 months చేయించుకోవటం మంచిది. అండ్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 months చేయించుకోవటం అంటే గైడ్ లైన్స్ మనకు అదే చెప్తుంది. మనకి ఆ అవేర్నెస్ పెరగాలి.
షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, సైట్ ఉన్నవాళ్ళు ఎవ్రీ 6 months to 1 year చెకప్ చేయించుకోవటం షుడ్ బీ ఇన్ అవర్ కరిక్యులం. అది చేయించుకోవాలి. కంటి చూపు మెరుగుపరచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అది ఎలా పాటించాలంటే చెప్పగలరా? కంటి చూపు మెరుగవ్వటం గురించి కాదు, ప్రాబబ్లీ మనం హెల్తీ డైట్ తీసుకోవటం, క్యారెట్ అంటే ఒక వెజిటబుల్ రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, క్యారెట్ కానీ, కీరా కానీ, లేదంటే రాగా మనం తినగలిగేది బీట్రూట్ కానీ, అండ్ వైటమిన్ ఏ, వైటమిన్ డి ఎక్కువ ఉండే ఫుడ్స్, క్యారెట్, పప్పాయ, ఎనీ వెజిటబుల్ దట్ ఈస్ గ్రీన్ అండ్ ఆరెంజ్, గ్రీన్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉండే అన్ని వెజిటబుల్స్లోనూ ఏడి ఉంటాయి. అవి మనం డైట్లో ఇంక్లూడ్ చేయటం. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, కంటిన్యూస్గా గ్యాడ్జెట్లో అంటే స్క్రీన్ టైం, టీవీ, ల్యాప్టాప్స్, మొబైల్స్, ఐప్యాడ్స్ వీటిని కొంచెం రెస్ట్రిక్ట్ చేయటం. అవి చేస్తూ ఇప్పుడు 20-20-20 రూల్ అంటాం. అంటే ఒక 20 minutes కంటిన్యూస్గా మనం స్క్రీన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ చూస్తే 20 seconds అవే ఫ్రమ్ స్క్రీన్ చూడాలి, 20 feet డిస్టెన్స్. దట్ 20-20-20 రూల్ విల్ ఆల్సో హెల్ప్. అది కూడా మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో హీట్ వేవ్స్ వల్ల కంటి నరాలు, కళ్ళు, అలాగే తలనొప్పి అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఇయర్ చూసుకున్నట్లయితే కనుక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది సమ్మర్. ఇలాంటి టైంలోని సన్ గ్లాసెస్ బెటర్ అంటారా, లేదంటే ఇంకే విధంగా అయినా దీనికి ప్రికాషన్ ఏమైనా ఉందా? సన్ గ్లాసెస్ ఖచ్చితంగా బెటర్ అండి. ఎందుకంటే అంత అల్ట్రావైలెట్ రేడియేషన్, అది కూడా అంత సివియర్ హ్యూమిడిటీతో వచ్చేటప్పుడు కన్ను ఏంటంటే కొంచెం డ్రై అవుతుంది. మన టియర్ స్ట్రిప్ ఉంటుంది, ఆ టియర్ ఫిల్మ్ డ్రై అవుతుంది. సో అది డ్రై అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. బట్ ప్లెయిన్గా బయట రోడ్ మీద దొరికే సన్ గ్లాసెస్ కంటే పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ కొంచెం బెటర్ బ్లాకేజ్ ఆఫ్ సన్ ఇస్తుంది. సో అంటే సజెషన్లో అడిగితే ఆల్వేస్ పోలరైజ్ సన్ గ్లాసెస్ ఆర్ బెటర్. ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి మేడం? కంటి తాలూకా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేసేది, మనం ఎలా బ్రతకాలి అని డిసైడ్ చేసేది మన కళ్ళు కూడా ఒకటి. సో రెగ్యులర్ ఐ చెకప్స్ చేసుకోవటం, హెల్తీ డైట్ తీసుకోవడం, మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగటం, అండ్ స్క్రీన్ టైంని తగ్గించుకోవటం, యాన్యువల్ ఆర్ బయాన్యువల్ ఐ చెకప్స్ చేయించుకోవటం ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ ఐస్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, కంటికి సంబంధించినటువంటి ఎన్నో సమస్యల గురించి ఈరోజు అనుష గారు మనతో చెప్పడం జరిగింది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా ఐ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇనిషియల్గా ఎప్పుడైతే మీరు డయాబెటిక్కి గురయ్యారని తెలిసిందో అప్పుడే వెంటనే చెక్ చేయించుకోవడం చాలా అనివార్యమని చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి కళ్ళు కలకలు, వీటి నుంచి కూడా పిల్లలు వారి చేతుల్ని శానిటైజ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్కి అలవాటు పడేలా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలి. ఇలాంటి విలువైన సమాచారంతో మళ్ళీ మీ ముందు కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం.